హలో గైస్, వీడియో కిర్రక్ కామెడీ ఉంటది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తారు. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. హలో పూకా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు? అది వాష్రూమ్ అయినా బేబీ. కొట్టుకున్నావా? ఏసీ లేదు బేబీ. కొట్టుకున్నావా అంటే ఏసీ లేదు బేబీ అంటాడు పిచ్చి పూకోడు. సరే గానీ ఇవాళ వాలంటైన్స్ డే కదా, ఫక్కింగ్ కి వెళ్దాం. అమ్మ బాబాయ్, ఏంటిది బేబీ? అదే ఇవాళ వాలంటైన్స్ డే కదా, పార్క్ కి వెళ్దాం అంటున్నా. వాలంటైన్స్ డే అని పార్క్ వెళ్దాం అంటున్నావా? వాలంటైన్స్ డే రోజు పార్క్ కి వెళ్తే బజరంగ దళ వాళ్ళు వచ్చి గుద్ద దెంగుతారు. ఏంది పిచ్చలు లేతలేవా? వాలంటైన్స్ డే రోజు పార్క్ కి వెళ్దామంటే గుడ్లు అడుగుతానయా? ఉచ్చ పోసుకుంటున్నట్టున్నావు కదా. ఏసీ అట్లేం లేదు బేబీ. మరి పిచ్చలా గుద్ద మూసుకొని పార్క్ రా. రిస్క్ ఎందుకు బేబీ? ఏంటిది రిస్క్? ఏంటిది పిచ్చల రిస్కా? నీలాగా నేను మొగోన్నైతే ఈ పాటికి ఇద్దరు ముగ్గురు దెంగేటోని. ఏమంటున్నా? గుద్ద మూసుకొని రా. సరే బేబీ. వచ్చేటప్పుడు హెల్మెట్ తెచ్చుకోరా పూక. హెల్మెట్ ఎందుకు బేబీ? మనిషిని గుద్దల పెట్టడానికి రా ఎర్రి పూక. ఎట్లా పుట్టినవురా మొగ పుట్టుకు నువ్వు? 2 నిమిషాలు అత్తున్నా బేబీ, ప్లీజ్ తిట్టక స్టాప్. నీ పెద్దల పూగుది. అరే మామా, చెప్పు మామా చెప్పు. మా పిల్ల కాల్ చేసి పార్క్ కి వెళ్దాం రా అందిరా. వెళ్ళు మామా, ఇంకెందుకు టైం వేస్ట్. వెళ్తా మామా, వెళ్తా గానీ. ఏంటిది చెప్పు, ఏంటిది చెప్పురా. కానీ హెల్మెట్ తెచ్చుకోరా అన్నదిరా. ఎందుకు? వేరో అమ్మ బాబాయ్, తీసుకపో కుమ్ము. ఇంకేంది గుద్ద వాళ్ళకి ఎంజాయ్ అయ్యి. హెల్మెట్ ఎందుకు రా? తీసుకపోడు. నాకు అది అర్థం అయితే లేదు. దెంగడానికి బుగ్గ తెచ్చుకో అంట అందరా, ఎర్రి పుగ్గ. A few moments later. హాయ్ బేబీ, హ్యాపీ వాలంటైన్స్ డే. థాంక్యూ రా, సేమ్ టు యు. ఇవాళ వాలంటైన్స్ డే గా బేబీ, పార్క్ వెళ్దాం. అబ్బా ఇవాళ వద్దు, రేపు వెళ్దాం. ఇవాళ వాలంటైన్స్ డే కదా బేబీ, ఇవాళనే వెళ్దాం. ఇవాళ పార్క్ వెళ్తే బజరంగ దళ వాళ్ళు వస్తారు. వస్తే రా నీ పిచ్చలు, వాళ్ళకి నేను భయపడా. అమ్మ బాబాయ్, మొడ్డ ఎవని లెక్క చెయ్య. అరే వాళ్ళు దెంగుతే దెంగని, కానీ పెళ్లి చేసి దెంగుతా అంటారు. అదంతా నేను చూసుకుంటా బేబీ. ఏం చూసుకుంటావు? నీ పిచ్చలు చూసుకుంటావా? నువ్వు నా మూతి నాక్కుంటుంటే వాళ్ళు వచ్చి గుద్ద దెంగుతారు. అమ్మ బాబాయ్, అంతా సీన్ లేదు బేబీ. మనం కొంచెం లోపల ఉన్న పొదకు వెళ్దాం. ముందున్న పొదలకు నా ఫ్రెండ్ గాడు వెళ్తాడు. బజరంగ దళ వచ్చి వాళ్ళని దెంగే లోపు మనం దెంగేద్దాం. ఎట్లుంది? ఏమంటావు? బానే ఉంది కానీ లేదు, పూకు లేదు. రా జల్ది నువ్వు. కానీ వాళ్ళు ముందే మన పొదకి వస్తే మడ్డగుడు నీ గుద్దను గద్దలు దెంగ. ఎందుకు నువ్వు దెంగవా? బజరంగ దళ గ్యాంగులా మా అన్న ఉన్నాడు. మా అన్నకి చెప్పిన నేను, ముందున్న పొదలకు వెళ్ళండి, వెనుకున్న పొదల నేనుంటా అని చెప్పిన. లోపలున్న పొదకు రాకు అని చెప్పే బదులు ఆ పార్క్ కే రాకు అని చెప్తే ఏమైతుంది? సరే సరే, తొందర రారా పూక. హలో మామా. చెప్పు మామా. వాలంటైన్స్ డే అని నీకోసం లపాకిని బుక్ చేసినా, వచ్చి పార్క్ కి పట్టుకపో. నీకు ఇవ్వాలనే దొరికిందా? వాలంటైన్స్ డే రోజే దొరికిందా? మడ్డగుడు వాలంటైన్స్ డే రోజు లపాకిని పట్టుకొని పార్క్ కు వెళ్తే బజరంగ దళ వాళ్ళు వచ్చి లపాకితో పెళ్లి చేస్తారు. అరే చేత ఎయ్యని మామా, అట్లా నీకు పెళ్లి అవుతుంది. నీ పెళ్లి చూడాలి అనే నా కల నెరవేరుతుంది. నీ కళ కోసం నన్ను లపాకిని పెళ్లి చేసుకొని మొడ్డ గుడిచి పొమ్మంటావా? లైట్ తీసుకో మామా. అట్లా అంటే కర్రె కనకడ ఎప్పుడు మొడ్డ గుడిచిపోయేటోడు. మధ్యలో కర్ర కనకడే వర్రా. లపాకిని పెళ్లి చేసుకొని మొడ్డ గుడిచిపోవాలా అన్నావుగా. వాడు కూడా లపాకినే పెళ్లి చేసుకున్నాడు రా. మంచిగా హ్యాపీగా బతుకుతాడు. కాదు మామా, నువ్వు ఇంతవరకు ఒక్కసారైనా వాలంటైన్స్ డే రోజు నీ లవర్ తోని పార్కు పోయినావా? లవర్ తోని కాదు మామా, నేను ఒక్కరిని కూడా పోలేదు. ఎందుకు బతుకుతున్నావురా ముండ మొక్కపోడా? నీకన్నా ముండనయ్యం రా, ఎవరినో ఒక్కరిని చూసుకుంటది. ఇవాళ అన్నట్టు ఒకసారి పార్క్ సైడ్ వెళ్ళి చూడురా, వాళ్ళు ఎట్లా వేసుకుంటారు అనేది చూస్తేనన్నా నీకు ఇజ్జత్ మానం వస్తుంది కొద్దిగా అన్న. మడ్డగుడు చీ, ఎందుకు దేవుడా నేనంటే నీకు అంతా పగ. పూగాళ్ళందరికి లవర్లను ఇచ్చినావు, నేను ఒక్కరినే ఏ పాపం చేసినా నీకు? తుల్లిగాళ్ళంతా ఇలా మంచిగా అలా లవర్లతో ఎంజాయ్ చేస్తారు. చీచి ఎదవ జీవితం అనుకోని రోజు లేదు. ఏమైందిరా, నోట్లో ఏమైందన్నా మొట పెట్టుకున్నావా? సప్పుడు చేస్తలేవు. నీకోసం నేను లపాకిని బుక్ చేసిన, దాన్ని పట్టుకొని పార్కు పోయి మంచిగా దెంగిరా. ఇంతసేపు తర్వాత, ఇన్ని దెంగులు తిన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది మామ. ఏంటిదిరా మొడ్డల డౌట్? ఎప్పుడన్నా ఒక బీర్ తాగిపోయిరా అంటే తాగిపోయే నువ్వు లపాకిని బుక్ చేసిన పార్క్ కి పోరా అంటే నాకు డౌటే మామ. అమ్మ బాబాయ్, చెప్పు, ఏం ప్లాన్ చేసినావు? నువ్వు పెద్ద మొడ్డగల్ల మొగోడు మాయా, అందుకే నిన్ను మొడ్డ గుడిపే ప్లాన్ చేసిన. పిచ్చలా మరి 10 రూపాయలు పెట్టి ఛాయ్ కూడా ఓపియవు నువ్వు. లపాకిని బుక్ చేసిన పోదురా, లపాకిని బుక్ చేసిన పోదురా అంటే అట్లనే డౌట్ వస్తుంది. నంచోడక నిన్ను మొడ్డ గుడిపడానికే లపాకిని బుక్ చేసిన. ముందు పొదల నిన్ను పెడతా, వెనక పొదల నేనుంటా. బజరంగ దళ వాళ్ళు వచ్చి నీ గుద్ద దెంగుతారు. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు?
రండగానివి ఇంతవరకు ఒక్కరి దగ్గర కూడా వండలే అని లపాకిని బుక్ చేస్తే నీ గుద్ద బాగా మీదికి పోతాందేంద్రా. అయినా నాకు ఇప్పుడే ఒక ఇంటెలిజెంట్ డౌట్ వచ్చిందిరా. అమ్మ బాబాయ్ నిజం చెప్పురా, నువ్వు కొజ్జాగానివేగా? అరే నంజోడక, నువ్వు మొగోను అయితే గుద్ద మూసుకొని తీసుకపోరా దాన్ని. A few moments later. ఆంటీ అసలే నేను ఫస్ట్ రా కానిద్దాం. ఏంటిది కానిచ్చేది? ఫస్ట్ డబ్బులు ఇవ్వు. డబ్బులా? ఆ సుల్లిగాడు ఇవ్వలే. ఏ సుల్లిగాడు? నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? వాడే, ఆ సుల్లిగాడే. ఏ ఆ పూగాడు ఇవ్వలే. స్పాట్ కు వెళ్ళినాక తీసుకో 2000 అన్నాడు. 2000? 2000 కాదు, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సుల్లిగానికి కాల్ చేస్తా ఆగు. తొందర చెయ్యు, టైం లేదు, ఇంకా లేట్ అయితే 1000 పెరుగుద్ది. అమ్మ బాబాయ్ అరే సుల్లిగా, ఇది 2000. సారీ ఈమె 2000 అడుగుతాందేంద్రా. ఇచ్చేయి మామా, ఇచ్చి కుమ్ము. అరే నువ్వే బుక్ చేసిన అంటివి గారా పూక. ఇప్పుడు కూడా అదే చెప్తా మామా, నేనే బుక్ చేసిన కానీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా మామా. నంజోడక, ఈ ముక్క ముందు చెప్పాలరా పూక. మరి దెంగేది నువ్వు, బిల్లు కట్టేది నేనా? అరే నేను గిట్ట దెంగుతా అన్ననా? అరే నా పిల్ల వెయిట్ చేస్తాందిరా, ఉండు నువ్వు. ఆంటీ నువ్వు వెళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు. ఏంటిది వెళ్ళేది? డబ్బులు వెళ్తా. డబ్బులు ఎక్కడి? డబ్బులు ఇవ్వనే వెళ్ళుమంటానా? అమ్మ బాబాయ్ అవన్నీ కథలు దెంగకు, డబ్బులు ఈ సక్కగా. అయినా నేను దెంగలే కదా ఆంటీ, డబ్బులు ఎందుకు ఇవ్వాలి? దెంగినవా దెంగలేదా అన్నది మ్యాటర్ కాదు, ఇక్కడికి వచ్చినందుకు డబ్బులు ఇవ్వాలి అంతే. నా గుద్దల బత్తాయి పడ్డదురా. జై బజరంగ దళ్, జై 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 బజరంగ దళ్. కట్టు కట్టు తాళి కట్టు కట్టు. కానీ టైం లేదు, కట్టు జల్ది కట్టు తాళి. బేబీ మనం దెంగేద్దాంపా, సుల్లిగాళ్ళు వచ్చిర్రు. లంచోడుకు ఇరికిచ్చి దెంగేస్తాడు వీనమ్మ. ఎండనా కట్టేది తాళి, నువ్వు కట్టు నాకు. అమ్మ బాబాయ్ డబ్బులు డబ్బులు తీస్తావా లంగెత్తానా? పార్కులందరూ వెళ్ళిపోతారు, టైం లేదు, డబ్బులు తీ, లేకపోతే పాయింట్ తిప్పుతా. చైర్మన్ చెల్లమ్మకు డబ్బులు ఇయ్యు. దడ్డు మంచిగా లేవును గాక. అమ్మని అమ్మ, జస్ట్ మిస్ తప్పించుకున్నా, లేకపోతే లపాకిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. లంజడుకు ముడ్డ గుడిపిండి. ఈసారి అయితే ఫోన్ చేయని వీనమ్మ. హలో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మన 18+ లెజెండ్స్ అందరికి షేర్ చేయండి.